హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మనము ఈ ఆకుతో పులగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆకు సంవత్సరం మొత్తం దొరకదండి, సీజనల్గా మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అలాగే శనగ చెట్లు వేసే సీజన్లో మాత్రమే, చేళ్ళల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ ఆకుతో మనం పులగూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శనగ చెట్లు వేసే సీజన్లో దొరుకుతుంది కాబట్టి పచ్చి శనగ గింజల్ని వేసుకొని ఈ పులగూరని ప్రిపేర్ చేసుకుంటాము. ఈ ఆకు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కాడలు మొత్తం లేతగానే ఉన్నాయి. అదే సంక్రాంతి అప్పటికైతే కాడలు మొత్తం ముదిరిపోయి ఇందులోంచి పువ్వులు వస్తాయి. ఆ పువ్వులనే మనం సంక్రాంతికి గొబ్బెమ్మలకి ఎక్కువగా పెడుతూ ఉంటాము. అదేనండి మన గురుగు పూలు. ఈ ఆకు గురుగు ఆకు. దీంతో మనం పులిహోరని ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. సీజనల్గా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ ఆకుకు ఎలాంటి మందులు కొట్టరు కాబట్టి హ్యాపీగా మనకు దొరికినప్పుడంతా కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ముదురు కాడలు ఏమీ లేవు కాబట్టి ఆకును మొత్తం ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను పచ్చి వేరుశనగ గింజలు తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి వేరుశనగ గింజలు లేవు అనుకుంటే ఎండు గింజల్ని నైట్ మొత్తం నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకోండి. అవి కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకును మట్టి ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లు నీళ్ళల్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చేల్లో నుంచి తీసుకొస్తాం కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లుగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గురుగాకును అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆకులో నుంచి కూడా నీళ్లు వస్తాయి కాబట్టి వాటర్ ఏం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే శనగగింజల్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆకు మాత్రమే అయితే ఒక్క విజిల్కే ఉడికిపోతుంది. మనం గింజలు కూడా పెట్టాం కాబట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా గ్యాస్ని మొత్తం తీసేసి లిడ్ ఓపెన్ చేసి గింజల్ని సపరేట్ చేసుకోండి. అలాగే గురుగాకులో ఉన్న వాటర్ని మొత్తం పక్కన తీసి పెట్టుకొని ఆకును మాత్రం పప్పుగుత్తి తీసుకొని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఎలాంటి పప్పులు యూస్ చేయం కాబట్టి ఆకును కొంచెం ఎక్కువే వేసుకుంటే ఉడికిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 10 వరకు వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. లేదు అంటే ఆకును ఉడకబెట్టేటప్పుడే ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసేసి ఉడికించుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మెదిపిన కూరాకును కూడా ఇందులో వేసుకొని అలాగే ఉడికించిన పల్లీలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఈ గురుగాకు ఎక్కువగా దొరికినప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే పసుపు ఉప్పు వేసి ఆకుతో పాటు ఉడికించుకొని బాగా మెదిపిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా తీసుకొని పోపు వేసుకోవచ్చు. ఈ కూరను ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. నీళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ గురుగాకు పులగూరను వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.